ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట సుహాసిని. షాక్‌లో నందమూరి ఫ్యామిలీ. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని, కనీసం నేనున్న ఏరియాలో ఈసారైనా వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతోంది సుహాసిని. మొత్తానికి సుహాసిని తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఈ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎలాగైనా తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు రావాలని మరి కోరుకుందట. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా మరి భాగం పంచుకోవాలని, మరి అలాగే తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు రావాలంటూ కోరినట్టుగా అయితే సమాచారం. కాబట్టి తాజాగా ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కోరినట్టుగా మరి నిజంగా కూకట్పల్లికి వెళ్తారా? సో జూనియర్ ఎన్టీఆర్ తన అక్క కోసం ఈసారి కూకట్పల్లి ప్రయాణం చేస్తారా? ప్రస్తుతం రాజకీయంగా ఈ విషయాలైతే ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే ఎలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని, తెలుగుదేశం పార్టీతో మంచి విజయాలు సాధించాలని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎంతో అలర్ట్‌గా ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన అక్క సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఈ పోటీలో తన అక్కకి సపోర్ట్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మరి తన అక్కకి మరి ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. గత ఎలక్షన్స్‌లో రాలేదు. అందుకే మరి సుహాసిని ఓడిపోయిందని ఈసారి ఆయన ఖచ్చితంగా వస్తారంటూ చెప్తున్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుహాసిని మధ్య ఇలాంటి వాడివేడి చర్చ గట్టిగానే జరిగినట్టుగా అయితే సమాచారం అందుతోంది.